నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనం కడప నియోజకవర్గం ప్రొద్దుటూరులో ఉన్నాం. సో ఇక్కడ ఎండల వేడి ఎలాగ ఉందో ఎన్నికల వేడి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం మనతో పాటు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎన్నికల నేపథ్యంలో అసలు ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యలోకి వారు ఎలా వెళ్తున్నారు, సో వారి మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ఎన్నికల వేడి ఎలా ఉంది అసలు ఇక్కడ? వేడిగానే ఉందమ్మా ఈసారి. వేడిగానే ఉంది. వేడిగానే. సో ఈ ఎండల కన్నా ఈ హీట్, ఎలక్షన్ హీట్ ఎక్కువ ఉందని ఉన్నట్టుంది. తప్పనిసరిగా ఇంకొక 15 రోజులు భరించాల్సిందే. ఓకే. సో 15 డేస్ తర్వాత రిజల్ట్ తెలిసిపోతుంది అంటారు? ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో చూస్తున్నట్టయితే మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు, ఏ టెన్షన్ లేకుండా చాలా కూల్ గా ఉన్నారు. ఎందుకని? దానికి 2 కారణాలమ్మా. ఒకటి, నేను గెలవగలుగుతాను, నేను ఏ తప్పు చేయలేదు, ప్రజలకు ఉపయోగం చేసిన, నా పార్టీ బలంగా ఉంది, నేను బలంగా ఉండా, అభివృద్ధి చేసిన, సంక్షేమం ఇచ్చిన, హ్యూమానిటీ కలిగిన మనిషిని, ఎంతో మందికి సహాయపడినా, సో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనిషి కూల్గా ఉంటాడు. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నీకు లైఫ్లో అవసరమైన అంశం చెప్తా. రెండవది, దేని మీద కూడా ఇది లేకపోతే నేను బ్రతకను అనే వ్యామోహం ఉండకూడదమ్మా. అది రాచమల్లికి చిన్నప్పటి నుంచి లేదు. ఓకే. సో ఇది పొలిటికల్ గానే కాదు, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది యాక్చువల్ గా. సో దేని మీద వ్యామోహం ఉండొద్దు అంటారు? ఉండకూడదు. దేని మీద కూడా వ్యామోహం లేకపోతే నీ ముఖంలో ఆందోళన ఉండదు, టెన్షన్ ఉండదు, భయం ఉండదు, ఆశ ఉండదు, హ్యాపీగా ఉంటావు. రాచమల్లి పరిస్థితి కూడా అదే. దేని మీద కూడా రాచమల్లకు ఇది లేకపోతే నా శ్వాస ఆగిపోతుంది అనేది లేదు. కాబట్టి నేను వెరీ కూల్గా ఉంటా, వెరీ హ్యాపీగా ఉంటా. సో మీరు చెప్పినట్టు బేసిక్గా రాచమల్లు అంటే డెవలప్మెంట్ ఎక్కువ, సంక్షేమం చేశానన్నారు. బట్ చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఏంటంటే వైసీపీ హయాంలో అభివృద్ధి అయితే ఉంది, బట్ సంక్షేమం లేదు అనేది కూడా చాలా మంది నోట వినిపిస్తోంది. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదంటున్నారు. మీరు రివర్స్ చెప్తున్నారు. రివర్స్ కాదు సార్, కొంతమంది కొన్ని చోట్ల వినిపిస్తున్న మాట ఏమని? అభివృద్ధి ఉంది, మీరు చేశారు, మీ హయాంలో మీరు చేశారు, బట్ సంక్షేమం కొంతమందికి అంటూ సంక్షేమం అనేది లేదు అని చెప్పేసి. సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తాను కదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 185% నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దళారీ వ్యవస్థ లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల వెల్లువ గడప గడపను స్పర్శిస్తాంది, ముద్దాడుతానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క అభ్యున్నతి కోసం విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైన సంస్కరణ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కోసం 30,000 కోట్ల రూపాయల డబ్బును పేదవారికి డాక్రా రుణాలు కలిగిన పొదుపు సంఘాలను మహిళలకు చెల్లించింది ఈ ప్రభుత్వం. అమ్మఒడి ద్వారా కానీ, పెన్షన్ కానీ, 45 ఏళ్ల పెన్షన్ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వారికి పంట సహాయం కానీ, ప్రకృతి వైపరీత్య నష్టాలు కానీ, ఇట్లా ఒకటేమిటి సంక్షేమ పథకాలతో 85% ప్రతి గడపకు 2,76,000 కోట్ల రూపాయల ధనాన్ని ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమం ఉంది, సంక్షేమం. సో మీరు సంక్షేమం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు అభివృద్ధికి వద్దాం. అభివృద్ధి కొద్దే మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వరదరాజులు, అవన్నీ టీడీపీ హయాంలో చేసినవి, వీళ్ళు చేసినవిగా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు అభివృద్ధి అనేది ప్రొద్దుటూరులో 30 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదమ్మా. ఇది నేను చెప్పే మాట, వరదాడి చెప్పే మాట కాదు. ఈ నియోజకవర్గ ప్రజలు మీరు పోయి అడిగితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరిగిందే అని అడిగితే ఒక 3 సంవత్సరాల నుంచి ఊళ్ళో అభివృద్ధి జరగడం ప్రారంభమైంది. అంతకుముందు 30 సంవత్సరాలుగా ఈ ఊరు అభివృద్ధి కామన దూరంలో ఆగిపోయి ఉంది అని చెప్తారు. ఈ ఊర్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్లో మేము మంచినీళ్ళు ఇచ్చినాం ఇక్కడ ప్రజలకు. డిసెంబర్లో నేను మంచినీళ్ళు ఇచ్చేంత వరకు అంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరం డ్యాముకు, మైలవరం డ్యామ్ నుంచి ప్రొద్దుటూరుకు 27 కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీళ్లను ప్రవహింపజేసి 2 కుళాయిలనే ఒక ప్రాంతంలో నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలంతా ఫిట్ చేసి 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ప్రతిదినం నీళ్ళు ఇస్తున్నాం. అదే కానీ నీళ్ళు ఇవ్వకపోతే కదా ఈరోజు చుట్టుపక్కల ఉండే అన్ని ఊర్లలో, కర్నూలు జిల్లా కావచ్చు, కడప కావచ్చు, ఎక్కడైనా సరే నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆ నీటి ఎద్దడి లేకుండా పుష్కలంగా నీళ్లు దొరికే ఊరు ఏదైనా ఉందంటే ప్రొద్దుటూరు. ఆ ప్రొద్దుటూరుకి నీళ్ళు ఇచ్చిన ఘనత ఎవరిదంటే ఈ ఊరి ప్రజల బిడ్డ రాచమల్లుదే. మరి ఎందుకు వరదరారెడ్డి లేకపోయినాడు? వరదరారెడ్డి ఇవ్వలే కాబట్టి ప్రసాద్ రెడ్డి ఇవ్వగలిగినాడు. మరి అభివృద్ధి ఎక్కడ చేసినావు నువ్వు? మంచి బస్టాండ్ కట్టినావా? కట్టలే, నేను కట్టినా. మంచి మార్కెట్ కట్టినావా? కట్టలే, నేను కట్టినా. ఫ్లైఓవర్ బ్రిడ్జి పెన్నారి మీద కట్టినావా? నువ్వు కట్టలే, నేను కడతానా? వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ నేను చేస్తాను 65 కోట్ల రూపాయలతో. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి 24 కోట్లు నిధులు ఇప్పించిన, గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు నిధులు ఇప్పించిన, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినా, 160 కోట్ల రూపాయలతో పైప్
పైప్ లైన్ వర్కులు చేస్తానా, 160 కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తానా, 5.5 కోట్ల రూపాయలతో అందమైన పార్కును సుందరీకరణ చేసి ప్రజలకు అందించిన, మరొక 3.5 కోట్లు పెట్టి మైదుకూరు రోడ్డును సువిశాలం చేసి నెక్లెస్ రోడ్లాగా హైదరాబాద్ రోడ్లాగా తయారు చేసి అందించగలిగిన, 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగిన, 120 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో ఉండే 41 వార్డుల్లో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసిన, కాలువ నిర్మించిన, ఎన్నో రోడ్డును సువిశాలం చేసిన, శ్రీరాములపేట, బ్రోయి తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, నెహ్రూ రోడ్డు, ఇవన్నీ పెద్ద రోడ్లు చేయగలిగినాము. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినవి. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించినాము. వరదరాజిరెడ్డి నేను చెప్పినట్టు ఏం అభివృద్ధి చేసినాడో చెప్పాలా. అది కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా బట్టి నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి 2014 నుంచి 19 వరకు మాకంటే ముందు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి నువ్వు అప్పుడు ఈ ఊరు ఇన్ఛార్జిగా కొనసాగినావు కాబట్టి ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తే నేను నామినేషన్ విత్డ్రా చేస్తానని చెప్పి సవాల్ విసిరినా, స్వీకరించలే. ఒక్క స్కూల్కు బాత్రూమ్ కట్టించుంటే నామినేషన్ వేయను, గుక్కెడు నీళ్ళు ఇచ్చింటే నామినేషన్ వేయను, ఒక ఇల్లు కట్టించి సంసారం చేయించుంటే నామినేషన్ వేయను. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే దాంట్లో తెలియాల్సింది. సో మొత్తానికి 2 సార్లు అయితే బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. సో ఇప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి 3వ సారి కూడా హ్యాట్రిక్ కొడతారు అనుకోవచ్చు. అక్షరాల మా 20-25 వేల ఓట్ల దగ్గర నుంచి 35 వేల ఓట్లతో అత్యంత సులభంగా సునాయాసనంగా నల్లేరు మీద నడకలాగా నేను గెలవబోతున్నాను. దాంట్లో ఎక్కడ నాకు అనుమానమే లేదు తల్లి. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు అనేవి చాలా టఫ్ టాస్క్ ఇన్ ద సెన్స్, ఇటు వై నాట్ 175 నినాదంతో మీ అధినేత ముందుకెళ్తున్నారు, ఇటు 3 పార్టీల అలయన్స్ ఉంది. సో ఏ విధంగా ఉండబోతోంది అసలు వార్? మూడు పార్టీల అలయన్స్ అనేది మాకు లాభించే అంశం. ఎందుకంటే గన ప్రజల్లో విశ్వాసం లేని పార్టీలు అమ్మా అవి, ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిన పార్టీలు అవి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఏమన్నా ఓటింగ్ శాతం ఉందా, 1 సీటు ఉందా? ఆ పార్టీ ఏమన్నా మాకు మేలు చేసిందా మా రాష్ట్రానికి? ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు తలకు కురితో గీక్కోవడమే. పవన్ కళ్యాణ్ జస్ట్ సినిమా యాక్టర్. అతను నిజంగా గ్రేట్ లీడర్ కాదు అనడానికి నీకు ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. గ్రేట్ లీడర్ అయితే, ప్రజల్లో బలం కలిగిన వాడైతే, పార్టీకి కుక్కటవేలు సహా ప్రాకి ఉండే పార్టీ అయితే 175 నియోజకవర్గాల్లో తను పోటీ చేస్తాడు ఇండిపెండెంట్గా తన పార్టీతో, గ్లాస్ గుర్తుతో. తను ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని గౌరవప్రదమైన సీట్లు కూడా తీసుకోలేక 18 సీట్లకు 20 సీట్లకే కుదించిపోయినావు అంటే కన్నా అప్పుడు నీ బలం ఎంతవరకు ఉందనమ్మా? 18-20 సీట్లలో. అంటే మిగతా చోట్లల్లో నీకు బలం లేదనే కదా. మరి అంత స్వల్పమైన అల్పమైనటువంటి బలం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి లాంటి హిమాలయ పర్వతాలు లాంటి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడం అంటే సాధ్యమవుతుందే? ఇంత ప్రజాదరణ కలిగిన వాడు. మీరు బస్ యాత్ర చూస్తున్నారు, ఎట్లుంది? సూపర్ అంటే చెప్పలేము సార్. జన సందోహమే అక్కడ రెస్పాన్స్. ఇప్పుడు మన యాత్ర కానీ మనం చేసిన ఎంత సక్సెస్ అయిందంటే అక్కడ వచ్చిన జనాన్ని రెస్పాన్స్. అదే నేను అడిగేది అదేనమ్మా. బస్సు యాత్ర మీరు చూస్తున్నారు, జనం ఎట్లుండారు? విపరీతంగా ఉండారు. తోలితే వచ్చిన జనం కాదు, లెక్కిస్తే వచ్చిన జనం కాదు, బిర్యానీ ప్యాకెట్లకు మందుకు వచ్చిన కాదమ్మా. హృదయంతో ప్రేమించి వచ్చే జనం, జనాకర్షణ కలిగిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఢీకొట్టడం అంటే 3 పిల్లలను 6 జెండాలను మార్చినంత సులభంగా తల్లి. పవన్ కళ్యాణ్ 3 పిల్లలు మార్చినాడు, 6 జెండాలు మార్చినాడు. సో ఇప్పుడు మీరు అన్నట్టే ఆయన దీనికి కూడా ఒక సమాధానం ఇచ్చారు. నా పర్సనల్ లైఫ్ మీద కామెంట్స్ చేయడం కాదు, ఏదైనా ఉంటే పొలిటికల్ గా మనం చూసుకుందాం అని చెప్పేసి. సో మీరేమంటారు? అంటే పర్సనల్ లైఫ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు? 6 జెండాలు మార్చినది పర్సనల్ లైఫ్ ఎట్టేదమ్మా? ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్ 6 జెండాలు మార్చినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఒక ప్రజానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలను ఓటు అడిగి బాగు చేస్తానని చెప్పినప్పుడు 5 కోట్ల మంది ప్రజల యొక్క కళ్ళు, 10 కోట్ల కన్నులు నీ పైన ఉంటాయి. ఆదర్శవంతమైన భావాలతో నువ్వు జీవించాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. నాయకుడు అనేవాడు నడిపించేవాడు, ఆదర్శవంతంగా ఉండాల్సిన వాడు. నేను వ్యభిచారం చేస్తా, నేను ప్రజలకేం మోసం చేయను, నేను దొంగతనం చేస్తా, ప్రజలకేం మోసం చేయనంటే నువ్వు చేసేటన్ని తప్పుడు పనులు చేసి నేను ప్రజలతో ఉంటా, నేను ప్రజలకేం అన్యాయం చేయలేదంటే అది కాదమ్మా. వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా జీవించగలగాల నాయకుడు. 3 పిల్లలు చేసుకోవడం, 6 జెండాలు మార్చడం అనేది 100% రాంగ్. ఒక లీడర్ చేయాల్సిన పని కాదు. స్త్రీల పట్ల గౌరవం ఉండాలా. శ్రీరామచంద్రుడు ఎందుకు గొప్పోడినాడు? ఒకే మాట, ఒకే బాణం, ఒకే భామకే తన ప్రేమ. అందుకే రాముడు దేవుడు అన్నాడు తల్లి. సో మీరు కూడా ఇక్కడ చాలా మందికి దేవుడు. ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని చాలా దగ్గరుండి చూశారు, నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజల సమస్యల కోసం పోరాడతారు, ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. అలాంటి మీ మీద ఎందుకు ఎలిగేషన్స్ చేస్తున్నారు? అసలు నేను రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడినమ్మా, ఒక ఎమ్మెల్యేను, అధికార పార్టీ ఎమ్మెల్యేను. కాచిన చెట్టుకి రాళ్ళేస్తారు, ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయి, బురద పూస్తాయి, బట్టగాల్చి ముఖానేస్తారు, తుడుచుకో అంటారు. కాబట్టి అవన్నీ సహజం. వారు విమర్శించడం సహజమే,
వాటికి కౌంటర్ ఇవ్వడం సహజమే. అందులో ఏది నిజం ఏది అబద్ధం అని నిర్ణయించుకున్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో ఆయన సింపతితో గెలిచారు జగన్ అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వినిపిస్తోంది, అధికార పక్షం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా ఆయన రాళ్ళదాడి కూడా ఆయన చేయించుకుంది అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు ప్రతిపక్షాలు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? జనరల్ గా నువ్వు సింపతి కోసం రాయితో నన్ను కొట్టమని చెప్తావు, నేను కొడతా రాయితో. ఇక్కడ కొట్టాకు ఇది కనత అంటారు, ఈ కనత కదిలితే చనిపోతాడు. ఇక్కడ కొట్టాకు ప్రసాద్ రెడ్డి, ఇక్కడనే కొట్టు ప్రమాదం లేదు, పొరపాటు ఇక్కడ కొట్టిన చిన్న మీద ఉంటుంది, దెబ్బ తగిలి చచ్చిపోతారు, ఈడ కొట్టని చెప్పినావు నువ్వు. నేను కరెక్ట్ గా రాయి తీసుకొని 100 మీటర్ల దూరంలో నుంచి ఈడ కొట్టగలిగితే నన్ను రాయితీ ఎందుకు కొట్టి వెళ్ళమ్మా, నిన్ను ఒలింపిక్ పంపమను, ఏదైనా బంగారు పథకమో కప్పో ఉన్న తీసుకొస్తా. ఈడ తగలాల్సింది ఈడ తగిలితే చచ్చిపోతాడా బతుకుతాడా? చచ్చిపోతాడు. ఆ ప్రయత్నం ఆ సాహసం ఎవరైనా చేస్తారా? అంటే ఇట్లా పనికిమాల కూతలే మానుకోవాలా, ప్రతిపక్షాలు పనికిమాల కూతలే మానుకోవాలా, మానుకొని కొద్దిగా సక్రమైనటువంటి మాటలు మాట్లాడితేనే బాగుంటుంది. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అగైన్ థర్డ్ టైం మీరు హ్యాట్రిక్ కొడతారని. ఈ నేపథ్యంలో ఇఫ్ 2024లో మీరు అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం భరోసా ఇస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే నేను తలపెట్టానో 53 కోట్ల రూపాయలతో అందమైన మార్కెట్ కడతా ఉన్నా, 25 కోట్ల పని జరిగింది. ఒక రామేశ్వరం పెన్నా రివర్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతానా 53 కోట్లతో, అది సగం పని జరిగింది. బస్టాండ్ ఒక 5 కోట్లతో కడతానా, అది పూర్తి అయింది. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానా, అది సగం పని అయింది. 160 కోట్లతో కాలువల ఆధునీకరణ, 160 కోట్ల రూపాయలతో పైప్ లైను, మరో 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి అభివృద్ధి కార్యక్రమాలు, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవ కోసం కార్యక్రమాలు. ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే 50% జరిగినాయో ఇవన్నీ అసంపూర్ణంగా ఆగిపోకుండా సంపూర్ణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరొకసారి మన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. నేను జగన్మెంట్ అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఈ ఊరికి ఉంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోమని ప్రజలను కోరుతాను. రెండవది, దీంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాలి. మన ఊరికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మూసివేసిన పాల కేంద్రాన్ని తెరిపిస్తా. నా రెండిటితో పాటు పిల్లల కోసం ఒక 25 నుంచి 50 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఒక స్టేడియం కడతా. సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమైన ప్రొద్దుటూరు కళాకారుల కోసం అన్నమయ్య పేరుతో ఒక ఆడిటోరియం కడతా. కొన్ని రోడ్లు వెడల్పు చేసి అందంగా ఊరు నాగరికతంగా తయారు చేస్తా. కొంత బ్యాంకింగ్ సిస్టమ్ను ఉపయోగించి మా డబ్బులు కొంత పెట్టి గవర్నమెంట్ ద్వారా ఉపయోగించి ఒక పరిశ్రమని ఇక్కడ తెచ్చి కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కొన్ని వేల మందికి ఇప్పించే ప్రయత్నం చేస్తా. ఇది మాట ఇవ్వడంలే, ప్రయత్నం చేస్తా. అవి మాత్రం మాటిస్తాను. ఓకే, వాటన్నిటికీ భరోసా ఉంది, జస్ట్ ప్రయత్నం చేస్తాను చెప్తారు. చివరిగా ప్రజాక్షేత్రంలో ప్రతి అభ్యర్థి కాదు, ప్రజల్లోనే మీరు ఉంటున్నారు. ప్రతి కార్యకర్త కావచ్చు, అభిమానులు కావచ్చు, నియోజకవర్గంలో మీకు చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీకంటే అభిమానించాలి మీ డెవలప్మెంట్ చూసి. సో వారందరికీ ఎన్నికల నేపథ్యంలో మీ మాటగా ఏం చెప్తారు? నా పార్టీ కార్యకర్తలకు, నా పార్టీ నాయకులకు, శ్రేయభిలాషులకు, మా వాలంటీర్స్ రిజైన్ చేసిన మా వాలంటీర్స్కు అందరికీ నేను చెప్పే మాట ఒక్కటే. జగనన్న సంక్షేమ పథకాలను, జగనన్న నాయకత్వంలో నియోజకవర్గాన్ని మనం చేసిన అభివృద్ధిని, ప్రజలకు మనం మానవతా హృదయంతో సహాయపడిన వైనము, ప్రజలకు అందుబాటులో ఉండి కరోనా కష్టకాలంలో మనం పోరాడిన విధానం, ఏదైతే ప్రజల కోసం మనం చేసినామో, జగనన్న చేసినాడో ఆ చేసిన మంచిని మాత్రమే ప్రతి ఇంటికి పోయి 1కి 10 సార్లు చెప్పండి. అబద్ధం ఒక్క మాట కూడా చెప్పొద్దు. చేసిన మంచిని మాత్రమే, నిజాన్ని మాత్రమే చెప్పి ఓటు అభ్యర్థించండి. మిగతా అంతా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. సో విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్ సార్. సో మొత్తానికి జగనన్న ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో, ఏదైతే అభివృద్ధి చేశారో అది ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నిజాన్ని చెప్పి ఓటు వేయండి అని చెప్పండి. సో తిరిగి మళ్ళీ 3వసారి కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాను. సో ప్రజలే నేను చేసిన డెవలప్మెంట్ చూసి గెలిపిస్తారని చెప్పేసి కూడా శివప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.